హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే గుత్తి వంకాయ మసాలా కర్రీ నేను చూపిస్తానండి. కాజు వేసి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ధనియాలు, చెక్క, మొక్క, యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర అన్నీ వేసి అయితే వేయించుకుందాం. అదేవిధంగా ఒక అరకప్పు నువ్వులు, తెల్ల నువ్వులు అయితే వేసాను. కొంచెం గసగసాలు ఒక స్పూన్ కూడా వేసుకుందామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే వేయించుకుందాము. దోరగా ఎక్కువగా కూడా వేయించొద్దండి, మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా అయితే లైట్గా వేడి చేసుకొని వేయించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ కూర. ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు అనరు, తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి. సో ఏ టేస్ట్ రావాలన్నా ఓన్లీ మసాలాలోనే ఉంటుందండి ఆ కర్రీ యొక్క టేస్ట్. చూస్తున్నారు కదా, చక్కగా వేగుతున్నాయి. ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా రకరకాలుగా చేస్తారండి టేస్ట్లు. చాలా అంటే చాలా బాగుంటాయి. గుత్తి వంకాయ అందరి ఫేవరెట్ కదండి. సో ఇప్పుడైతే వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, కొంచెం కొబ్బరి అయితే తీసుకున్నాను, పీసులు చేసుకొని వేయించుకుందాం. నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా స్పైసీ తక్కువగా చేసుకుందాం. ఎందుకంటే స్పైసీ ఎక్కువ వేస్తే పిల్లలు కూడా తినరండి. అందుకని పిల్లలకి వంకాయ అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజైతే మా పెద్ద పాప అడిగిందండి, మమ్మీ నాకు చపాతీ వంకాయ కావాలి మమ్మీ, గుత్తి వంకాయ కర్రీ అని అడిగింది. సో తన కోసం అయితే చేసి ఇప్పుడు రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించాలండి బాక్స్. అందుకే స్పీడ్గా చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని 4 పక్కల 4 చీలికలు కట్ చేశాను. చూస్తున్నారు కదా, లోపల స్టఫింగ్కి పెట్టుకోవడం కోసం. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసేసి వేయించుకుందాము. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, పైన వరకు కొంచెం గోల్డెన్ కలర్లో లైట్గా వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలు. ఇంకా తీసేసి ప్లేట్లు అయితే వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆంధ్ర మత గుత్తి వంకాయ కర్రీ. చూస్తున్నారు కదా, మసాలాలన్నీ ఈలో పారిపోయాయి. సో వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టించుకుందాం. కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ అయితే వేసేసుకొని పౌడర్ చేసుకుందాం. ఒకేసారి వెల్లుల్లి వేస్తే మెదగనివ్వండి, అందుకని వెల్లుల్లి వేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, మెత్తగా పేస్ట్ అయింది. ఇప్పుడైతే దీన్ని స్టఫింగ్కి అయితే పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, నేను చెప్పిన విధంగా అయితే స్టఫింగ్ అయితే పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. మీ ప్రతి డౌట్ని క్లియర్ చేస్తాను, కామెంట్ రూపంలో తెలపండి. మీరు ఈ విధంగా అయితే కర్రీ చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నేను కుక్కర్లో అయితే వేస్తున్నాను. వేసేసి చూస్తున్నారు కదా, తాలింపు గింజలు, ఆనియను, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ కలర్లో. మనం ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేద్దామండి, ఎందుకంటే త్వరగా అయిపోతాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించండి, చాలా బాగుంటుంది. ఇంకో విషయం నేను చెప్పటమే మర్చిపోయాను, వీడియో స్పీడ్ రావటం వల్ల నేను కాజు కూడా వేసానండి. కాజు వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇందాక ఏదైతే స్టఫింగ్ పెట్టంగా మిగిలిందో ఆ పేస్ట్ అయితే కుక్కర్లో వేసేసి వేయించుదాం. ఇప్పుడు ఒక 2 టమాటోలు అయితే కట్ చేసి వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. చూస్తున్నారు కదా, మంచిగా కదుపుకొని కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే వాటర్ సరిపోయాయి, ఇంకా స్పైసెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి అయితే యాడ్ చేయలేదండి. కొబ్బరి ఎందుకు యాడ్ చేయాలంటే కొంచెం చప్పగా వస్తుంది, కారం తగ్గుతుందని. 1 స్పూన్ అయితే కస్తూరి మేతి వేసాను. కస్తూరి మేతి వేయండి, ఇట్లాంటి మసాలా కర్రీస్లో చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఏదైతే స్టఫింగ్ పెట్టుకున్నానో వంకాయలు అవన్నీ అయితే కుక్కర్లో పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టేసి 1 విజిల్ చాలండి. 1 విజిల్ రాగానే ఆపేద్దాం. వచ్చేసింది, ఆపేసాను. చూస్తున్నారు కదా,
చక్కగా బాగా ఉడికిపోయింది. వంకాయ కూడా మంచిగా అయింది. ఆయిల్ కూడా పైన తేలింది, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, పలావ్లోకైనా, దీంట్లో అయినా చాలా అంటే సూపర్గా ఉంటుందండి ఇది. నేను చేసిన విధంగా అయితే చూపించింది, కష్టం కూడా కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.